ఎవరైనా మంచి జాబ్ సంపాదించాలనుకుంటారు, ఎవరైనా టాపర్ అవ్వాలనుకుంటారు, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ ఎలా యూజ్ చేయాలి? డిసిప్లిన్ అంటే ఏంటి? ఎందుకు డిసిప్లిన్ ఇంపార్టెంట్? డిసిప్లిన్ ఎలా బిల్డ్ చేయాలి? డైలీ లైఫ్లో డిసిప్లిన్ ఎలా యూజ్ చేయాలి? ఈ వీడియోలో మనం ఇవి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి 5 పవర్ఫుల్ స్టెప్స్. డిసిప్లిన్ ఇన్ లైఫ్ ఎలా ఉంటుంది? సక్సెస్ఫుల్ పీపుల్ స్పెషల్ కాదు, దే ఆర్ జస్ట్ డిసిప్లైన్డ్. హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ జీవితంలో గోల్స్ ఉంటాయి. ఎవరైనా మంచి జాబ్ సంపాదించాలనుకుంటారు, ఎవరైనా టాపర్ అవ్వాలనుకుంటారు, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గోల్స్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి, కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అది లక్ కాదు, అది టాలెంట్ కూడా కాదు, అది ఒకే ఒక స్కిల్, డిసిప్లైన్. డిసిప్లైన్ ఉన్నవాళ్ళు స్లోలీ అయినా ముందుకెళ్తారు. డిసిప్లిన్ లేని వాళ్ళు ఫాస్ట్గా స్టార్ట్ చేసి హాఫ్ వేలో ఆగిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ డైలీ 2 hours కన్సిస్టెంట్గా చదువుతాడు. మరో స్టూడెంట్ ఒకరోజు 10 hours చదువుతాడు, తర్వాత 3 days చదవడు. ఎగ్జామ్ రిజల్ట్స్లో ఎవరు విన్ అవుతారు? ఆబ్వియస్లీ ఫస్ట్ స్టూడెంట్. ఎందుకంటే సక్సెస్ని డిసైడ్ చేసేది ఎఫర్ట్ కాదు, కన్సిస్టెంట్. అదే డిసిప్లిన్. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ ఎలా యూజ్ చేయాలి? చాలామంది డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ లైఫ్ అనుకుంటారు, ఎంజాయ్మెంట్ లేకుండా జీవించడం అనుకుంటారు. కానీ నిజానికి డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదు, డిసిప్లిన్ అంటే ఫ్రీడమ్. డిసిప్లిన్ అంటే ఏంటి? ఎందుకు డిసిప్లిన్ ఇంపార్టెంట్? డిసిప్లిన్ ఎలా బిల్డ్ చేయాలి? డైలీ లైఫ్లో డిసిప్లిన్ ఎలా యూజ్ చేయాలి? ఈ వీడియోలో మనం ఇవి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ మైండ్ సెట్లో ఒక బిగ్ చేంజ్ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు చేయాలనిపించకపోయినా చేయాల్సిన పని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 5 AM లేవాలి. మన మైండ్ ఏమంటుందంటే ఇంకా 10 minutes పడుకో. కానీ డిసిప్లిన్ ఎలా ఉంటుంది? గోల్ ఇంపార్టెంట్, లేచి వర్క్ స్టార్ట్ చేయి. ఇది డిసిప్లిన్. మన ఎమోషన్స్ ఒకటి చెప్తాయి, మన గోల్స్ మరొకటి చెప్తాయి. గోల్స్ని ఫాలో అవ్వడం డిసిప్లిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జామ్ ఉంది, ఫోన్ స్క్రోల్ చేయాలనిపిస్తుంది. కానీ డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్ ఏం చేస్తాడు? ఫోన్ పక్కన పెట్టి చదువుతాడు. డిసిప్లిన్ అంటే బేసికల్లీ షార్ట్ టర్మ్ ప్లెజర్ని సాక్రిఫైస్ చేసి లాంగ్ టర్మ్ సక్సెస్ని చూస్ చేసుకోవడం. డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు పవర్ఫుల్ ట్రూత్ చెప్తాను. సక్సెస్కి 3 things అవసరం. నెంబర్ 1 గోల్, నెంబర్ 2 హార్డ్ వర్క్, నెంబర్ 3 డిసిప్లైన్. గోల్ లేకపోతే డైరెక్షన్ ఉండదు, హార్డ్ వర్క్ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు, డిసిప్లిన్ లేకపోతే కన్సిస్టెన్సీ ఉండదు, కన్సిస్టెన్సీ లేకపోతే సక్సెస్ ఇంపాసిబుల్. ఇంకొక ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. జనవరిలో జిమ్ ఫుల్ ఉంటుంది, ఫిబ్రవరికి హాఫ్, మార్చ్కి ఆల్మోస్ట్ ఎంప్టీ. ఎందుకంటే మోటివేషన్ స్టార్ట్ చేస్తుంది, డిసిప్లిన్ ఫినిష్ చేస్తుంది. మోటివేషన్ టెంపరీ, డిసిప్లిన్ పర్మనెంట్. మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్. చాలామంది సక్సెస్ రావడానికి మోటివేషన్ వీడియోస్ చూస్తారు. మోటివేషన్ గుడ్, కానీ మోటివేషన్ ప్రాబ్లం ఏంటంటే అది లాంగ్ టైం ఉండదు. మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లాంటిది, డిసిప్లిన్ అనేది ఒక ఇంజన్ లాంటిది. స్పార్క్ స్టార్ట్ చేస్తుంది, ఇంజన్ డ్రైవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మోటివేషనల్ వీడియో చూశారు, సడన్లీ ఎనర్జీ వస్తుంది. 2 days సూపర్ స్టడీ చేస్తారు, 3rd day మూడ్ లేదు. అక్కడ డిసిప్లిన్ హెల్ప్ చేస్తుంది. 3 లేకపోయినా వర్క్ చేయడమే డిసిప్లిన్. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఒక థింగ్ ఫాలో అవుతారు, డోంట్ డిపెండ్ ఆన్ మోటివేషన్, డిపెండ్ ఆన్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేని లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇమాజిన్ చేయండి, డిసిప్లిన్ లేకుండా లైఫ్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లేట్ వేకప్, ఫోన్ స్క్రోలింగ్, నో ప్లానింగ్, నో ఫోకస్, అసైన్మెంట్స్ లాస్ట్ మినిట్, ఎగ్జామ్స్ టెన్షన్, లైఫ్లో క్లారిటీ లేదు. ఇది చాలామంది స్టూడెంట్స్ రియాలిటీ. ఇది టాలెంట్ ప్రాబ్లం కాదు, ఇది డిసిప్లిన్ ప్రాబ్లం. డిసిప్లిన్ ఉన్న లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రివర్స్ ఇమాజిన్ చేయండి. మార్నింగ్ ఫిక్స్డ్ టైం వేకప్, డైలీ రొటీన్, స్టడీ షెడ్యూల్, ఫోకస్, గోల్స్ క్లియర్, స్ట్రెస్లెస్, కాన్ఫిడెన్స్ హై. ఇది డిసిప్లిన్స్ పవర్. డిసిప్లిన్ లైఫ్ని ఆర్గనైజ్ చేస్తుంది. డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ స్టెప్. చాలామంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సడన్లీ ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టుమారో నుండి 5 AM వేకప్, 5 hours స్టడీ, జిమ్, రీడింగ్, మెడిటేషన్. 2 days చేస్తారు, 3rd day బర్న్అవుట్. డిసిప్లిన్ ఇలా బిల్డ్ చేయకూడదు. డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, Day 1 ఓన్లీ 30 minutes స్టడీ, నెక్స్ట్ వీక్ 1 hour, నెక్స్ట్ మంత్ 2 hours. స్లో గ్రోత్ బట్ పర్మనెంట్. ద 1% రూల్. ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది, 1% ఇంప్రూవ్మెంట్ రూల్. ఎవ్రీడే 1% బెటర్ అవ్వాలి. 1 day చేంజ్ స్మాల్, బట్ 1 year చేంజ్ హ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ 10 pages బుక్ చదివితే 1 yearలో 3650 pages, ఆల్మోస్ట్ 10 books. డైలీ 1 hour స్కిల్ ప్రాక్టీస్ చేస్తే 1 yearలో 365 hours. ఇన్ దట్ స్కిల్ మాస్టర్ అవుతారు. దిస్ ఈజ్ డిసిప్లిన్ మ్యాజిక్. డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి 5 పవర్ఫుల్ స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, క్లియర్ గోల్. గోల్ లేకపోతే డిసిప్లిన్ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్,
నేను లైఫ్లో సంథింగ్ చేయాలి. ఇది గోల్ కాదు, గోల్ స్పెసిఫిక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బికమ్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఐ వాంట్ టు క్రాక్ గవర్నమెంట్ ఎగ్జామ్. గోల్ క్లియర్ అయితే డిసిప్లిన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2, రొటీన్ క్రియేట్ చేయాలి. సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ ఏంటంటే రొటీన్ డెసిషన్ ఫటిగ్యూ తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రొటీన్ మార్నింగ్ 6 వేకప్, 6 to 7 ఎక్సర్సైజ్, 7 to 8 స్టడీ, ఈవినింగ్ రివిజన్. రొటీన్ బ్రెయిన్కి క్లారిటీ ఇస్తుంది. స్టెప్ నెంబర్ 3, డిస్ట్రాక్షన్స్ రిమూవ్ చేయాలి. డిసిప్లిన్ ఎనిమీ ఏంటంటే డిస్ట్రాక్షన్స్. ఫోన్ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, స్టడీ టైంలో ఫోన్ ఏరోప్లేన్ మోడ్, సోషల్ మీడియా లిమిటెడ్, ఎన్విరాన్మెంట్ క్లీన్. డిస్ట్రాక్షన్స్ రిమూవ్ చేస్తే డిసిప్లిన్ ఈజీ అవుతుంది. స్టెప్ నెంబర్ 4, స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయాలి. స్మాల్ ప్రోగ్రెస్ కూడా సెలబ్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టుడే 2 hours స్టడీ డన్, గుడ్. సెల్ఫ్ అప్రిషియేట్ ఇంపార్టెంట్, దిస్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. స్టెప్ నెంబర్ 5, నెవర్ బ్రేక్ ద చైన్. డైలీ హ్యాబిట్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ స్టడీ. 1 day బ్రేక్ అయితే మొమెంటం బ్రేక్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ కింగ్. సక్సెస్ఫుల్ పీపుల్ స్పెషల్ కాదు, దే ఆర్ జస్ట్ డిసిప్లైన్డ్. సేమ్ 24 hours, సేమ్ ఆపర్చునిటీస్, డిఫరెన్స్ ఓన్లీ హ్యాబిట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిసిప్లిన్ మీనింగ్, ఇంపార్టెన్స్, ఫౌండేషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకా డీప్గా తెలుసుకుంటాం. డిసిప్లిన్ డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి, లేజీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, స్టూడెంట్స్ కోసం పవర్ఫుల్ డిసిప్లిన్ సిస్టమ్. మీరు నిజంగా లైఫ్ చేంజ్ చేయాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.